నేను 81లో ఇక్కడికి రావడం జరిగింది, హైదరాబాద్కి రావడం జరిగింది. అయితే అప్పుడు షూటింగ్లన్నీ చెన్నైలో జరుగుతున్నప్పుడు కొన్ని ఒక 10 రోజులకి 15 రోజులకి రావడం జరిగింది. ఆ సమయంలో అటు ఆదిలాబాద్ కానీ, వరంగల్ కానీ, మరి కరీంనగర్ కానీ ఇలాంటి చోట్లలో షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ చోట్లు చూసినప్పుడు నాకు మనసులో చాలా బాధ కలిగించింది. ఎందుకు ఈ ఏరియా డెవలప్ కాలేదు, ప్రజలు కూడా చాలా అమాయకంగా ఉన్నారు, ఎందుకు ఇక్కడ ఇలా ఉందని చెప్పి మనసులో ఎప్పుడు నాకు ఒక బాధ. అప్పుడే అంటే అంతకు ముందు కూడా ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఈ పోరాటం స్టార్ట్ అయింది, కానీ ముందు తీసుకెళ్ళడానికి ఎవరు లేరు అని చెప్పేసి నేను మనసులో ఆ బాధ ఎప్పుడు నాకు ఉండేది. దాని తర్వాత 89లో సినిమా ఇండస్ట్రీని ఇటు షిఫ్ట్ చేయాలి అంటే 93, 94 ఇక్కడ వస్తున్నామని చెప్పేసరికి నన్ను చాలామంది అడిగారు, మీరు అటు చెన్నై తెలుగు బేస్ ప్రొడ్యూసర్స్ని మీతో మీరు సపోర్ట్ చేసుకుంటారా, లేదు ఇటు వచ్చి మీరు ఇటు ఉంటారా అని చెప్పినప్పుడు నాకు అంటే నేను సినిమా ఫీల్డ్కి వచ్చింది 79లో అంటే తమిళ్ 79, 80, 81లో చేసిన తర్వాత నేను తెలుగు ఫీల్డ్కి వచ్చాను. కానీ ఎందుకో నాకు మనసులో అప్పుడు ఏంటంటే నేను ఇటు రావాలని చెప్పేసి నేను ఇటే వస్తానని చెప్పి అప్పుడు 89లో నేను హైదరాబాద్కి రావడం జరిగింది. అప్పుడు ఎవరు ఇక్కడికి రాలేదు. చాలామంది ఏమన్నారంటే ఎందుకు వెళ్తున్నావు అక్కడ అది జరుగుతుంది ఇది జరుగుతుంది చెప్పి చాలామంది నన్ను భయపెట్టారు. నేను ఒకటే చెప్పాను, నన్ను ఎవ్వరు భయపెట్టడానికి వీల్లేదు. నేను జీవితంలో చాలా విషయాలు నేను చూశాను, ఆ దేవుడు అన్నిటిని నన్ను దాటుకొని తీసుకొచ్చారు కాబట్టి జరగాల్సింది జరుగుతుంది, నేను ఇక్కడికే వస్తానని చెప్పి మొట్టమొదటిగా సినిమా ఇండస్ట్రీ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి నేను హైదరాబాద్లో నేను ఇక్కడ నా మా హౌస్ని ఇక్కడ నేను షిఫ్ట్ చేసుకున్నాను. ఈ తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఒక విముక్తి వస్తుంది, ఎప్పుడు వీళ్ళు ముందుకెళ్తారు అని ఎప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉంటూ ఈ షూటింగ్ చేస్తున్న సమయంలో మరి మన నాయకుడు మరి టైగర్ కేసీఆర్ గారు మరి ఈ ఒక ప్రకటన చెప్పడం వెంటనే నాకు చాలా సంతోషం అనిపించింది. నేను సపోర్ట్ చేసిన కారణం ఏంటంటే తెలంగాణ ప్రజల్ని చాలామంది మోసం చేస్తున్నారు, తెలంగాణ ప్రజలకి మరి విముక్తి రావాలి, మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి, వాళ్ళకి ఏదైతే ఉన్నో రావాలి, అప్పుడు రావాలంటే ప్రత్యేకమైన తెలంగాణ రావాల్సిందే అని ఆ ఒక ఉద్దేశంతో నేను ఓపెన్గా ఎక్కడికి వెళ్ళినా మన తెలంగాణ జాగృతి కవిత గారు కూడా తెలుసు, ఆవిడ చాలా స్పోర్ట్స్ ప్రోగ్రామ్ గలాటా ప్రోగ్రామ్కి వస్తే ఓపెన్గా వెళ్ళి అక్కడ జై తెలంగాణ అని చెప్పి నేను చెప్పాను. ప్రతిసారి నేను చెప్పినప్పుడు నాకు ప్రతిసారి ఆ రోజు రాత్రి నాకు ఫోన్లు వచ్చేది, ఎందుకు నువ్వు చెప్తున్నావు, తెలంగాణ రాదు అని చాలామంది చెప్పేవారు. జరిగేది జరుగుతుంది, ఎవరి వల్ల ఆపలేరు, తప్పకుండా వస్తుందని చెప్పేసి నేను వాళ్ళకి సమాధానం చెప్పాను. కానీ నిజం చెప్పాలంటే మరి ఎలక్షన్కు ముందే తెలంగాణ వస్తుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు. నాకు చాలామంది ఏమన్నారు, ఎలక్షన్ అయిన తర్వాత నువ్వు చెప్పు అన్నారు. అలాంటి మనిషి నేను కాదు, ఎలక్షన్కి ముందే నేను చెప్తాను, వస్తే వస్తుంది, లేకపోతే ఆ బాధ ఏదో పడాలంటే నేను పడతాను. నేను 100% నేను మనస్ఫూర్తిగా తెలంగాణ రావాలి. ఎందుకంటే కేవలం ఒక తెలంగాణ ప్రజలకే కాదు, తెలంగాణ రావడంతో నేను ఆనాడే చెప్పాను, ఈరోజు అందరూ చెప్తున్నారు, ఆంధ్ర వాళ్ళకు కూడా ఏంటంటే ఉపయోగపడుతుంది, ఆంధ్ర డెవలప్ అవుతుంది. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ప్రతి ఒక్కరూ ఈరోజు ఏంటంటే కేసీఆర్ గారిని జై అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ ఒక తెలంగాణ తీసుకురావడంతో ఆంధ్రాలో అంటే అక్కడ డెవలప్ కాని చోట్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. ఈరోజు ఎయిర్పోర్ట్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది, ఎయిర్పోర్ట్ లేని చోట్ల ఎయిర్పోర్ట్లు వస్తుంది, కోర్టులు వస్తున్నాయి, కాలేజీలు వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి.